ఎక్కడ దోపిడీ ఉంటే అక్కడ, ఎక్కడ అక్రమాలు ఉంటే అక్కడ, ఎక్కడ మారణ హోమాలు ఉంటే అక్కడ, ఎక్కడ బెట్టింగ్లు ఉంటే అక్కడ వైసీపీ నేతలు ఉండటం సహజం. సాక్షి వక్రాక్షిలో రాయని వార్తల్ని వివిధ దినపత్రికలు ప్రచురించడం కూడా పరిపాటే. ఆ పేపర్లో మాత్రం ఆ బెట్టింగ్ బంగారు బాబుల చరిత్రలు ఉండవు, ఆ దోపిడీ బాబుల చరిత్రలు ఉండవు, ఆ మారణ హోమం సృష్టించే వాళ్ళ పేర్లు ఉండవు, ఆ భూ ఆక్రమణదారుల పేర్లు ఉండవు. వాటి గురించి రాయరు, ఆ దోపిడీల గురించి రాయరు. ఎంతసేపు సిగ్గులేని నిసిగ్గుగా అసత్య ప్రచారాలే, అబద్ధాలే, చెప్పిందే చెప్పి చెబుతున్న పాఠాలే. బెట్టింగ్ యాప్లు నిర్వహిస్తూ యువత జీవితాన్ని ఛిద్రం చేసిన ఇద్దరు వైసీపీ నాయకుల చరిత్ర ఒకసారి చూద్దాం. ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠాలో ఇద్దరు వైసీపీ నేతలు. పరారీలో ఎడ్ల తాతాజీ, అతని సోదరుడు. ప్రత్యేక బృందాలతో గాలిస్తున్న పోలీసులు. ఇద్దరు ముఠా సభ్యుల అరెస్ట్. గత 5 ఏళ్ల పాలనలో విచ్చలవిడిగా ఏం చేసినా నడిచిపోయింది. వాళ్ళకి పట్టించుకునే వాళ్ళు లేడు, అడిగేవాళ్ళు లేడు. పోలీసులు కూడా వాళ్ళ గురించి ఆలోచించే అవసరం రాలేదు, ఆలోచించే అవకాశాన్ని కూడా ఆనాటి ప్రభుత్వం కల్పించలేదు. ఇష్టానురీతిగా దోచుకున్నారు. అనేక రకాలుగా ల్యాండ్, శాండ్, మైన్, కాదేది అనర్హం అన్నట్టు ఇష్టానురీతిగా దోచుకున్నారు. పోలీసులు పట్టించుకోలేదు, అట్లాగే చూస్తుండే వదిలేశారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 10 నెలల్లో ప్రభుత్వానికి ఇది ఒక పని అయిపోయింది. అక్రమార్కులను బయటపెట్టడం, దోచుకున్న వాళ్ళ లిస్ట్ తయారు చేయటం, భూ కబ్జాదారుల కేసులను బయట తీయటం, విచారణ చేయటం. లిక్కర్ మాఫియా చూస్తున్నాం. సుమారుగా 2 లక్షల కోట్ల రూపాయల లిక్కర్ మాఫియాని సాక్ష్యాధారాలతో బయటపెట్టడానికి ప్రభుత్వం ఎంత కష్టపడుతుందో చూస్తున్నాం. బెట్టింగ్ పాపం యువతని నిర్వీర్యం చేసి వాళ్ళని వంచి లక్షల వేల కోట్లు దోస్తున్నారు ఈ ముఠాలు. హైదరాబాద్, విశాఖపట్నం కేంద్రాలుగా చేసుకుని ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తూ యువతను చెడు మార్గంలో మళ్లిస్తున్న 6 ముఠాలో 2ని ఆదివారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. వైసీపీ నేతలుగా ఉన్న 2 పరారీలో ఉన్నారు. నర్సాపురం డీఎస్పీ డాక్టర్ శ్రీ వేద పాలకొల్లు టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడించారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం వైసీపీ నాయకుడు ఎడ్ల తాతాజీ, అతని సోదరుడు ఎడ్ల నాగేశ్వరరావు గత 10 ఏళ్లుగా ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ రాకెట్ నడుపుతున్నారు. అలాగే మండెల వెంకట్రావు, ఏరుబండి వెంకట మురళీలు కూడా ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. వీరిద్దరిని ఆదివారం ఉదయం 5 గంటల ప్రాంతంలో పాలకొల్లు టౌన్ పరిధి పెనుమదం బైపాస్ రోడ్డు సమీపంలోని టీ జంక్షన్ వద్ద టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. బెట్టింగ్ నిర్వహణలో కీలక వ్యక్తులైన వైసీపీ నేత ఎడ్ల తాతాజీ, ఆయన సోదరుడు ఎడ్ల నాగేశ్వరరావు పరారయ్యారు. వీరి అరెస్టు కోసం 2 ప్రత్యేక పోలీసు బృందాలను నియమించారు. నరసాపురానికి చెందిన సాయి, కోటి, సకినేటిపల్లికి చెందిన సుబ్రహ్మణ్యం, రాజోలుకు చెందిన హనుమ, మలికీపురానికి చెందిన శ్రీను బెట్టింగ్లో పాల్గొన్న వారిలో ఉన్నారు. ఈ చట్ట వ్యతిరేక రాకెట్లో మరికొందరి భాగస్వామ్యం కూడా ఉన్నట్లు డీఎస్పీ చెప్పారు. వీరందరినీ గుర్తించి త్వరలో అరెస్ట్ చేస్తామన్నారు. అరెస్ట్ అయిన నిందితుల నుంచి 2 ల్యాప్టాప్లు, 10 మొబైల్స్, 33,000 నగదు, హుండై క్రెటా AP40 AG 5225 కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చాకచక్యంగా వ్యవహరించి క్రికెట్ బెట్టింగ్ ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్న పాలకొల్లు టౌన్ ఇన్స్పెక్టర్ కె రజనీకుమార్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. ఇంత బెట్టింగ్ ర్యాకెట్ నడిపారంటే వీళ్ళే కాదు, వీళ్ళ వెనకాల పెద్ద పెద్దవాళ్ళు చాలామంది ఉంటారు. అది నియోజకవర్గ స్థాయిలో నాయకులు ఉన్నారా, జిల్లా స్థాయి నాయకులు ఉన్నారా, రాష్ట్ర స్థాయి నాయకులు ఉన్నారా, ఉండవల్లి కోటకి సంబంధం ఉందా, అన్ని ఇన్వెస్టిగేషన్లు తెలిసిపోతాయి. ఎక్కడికి పోరు, ఎవరు తప్పించుకోలేరు. అందరికీ శ్రీకృష్ణ జన్మస్థానం తప్పదు. అలాగే ఈ సందర్భంగా వైసీపీ నేతలపైన ఆ యువత తల్లిదండ్రులు మండిపడుతున్నారు. పాలకొల్లు ప్రాంతంలో సంచలనం సృష్టించిన క్రికెట్ ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహణ ముఠాలో వైసీపీ నేత ఎడ్ల తాతాజీ, అతని సోదరుడు ఉండి యువతను చెడగొట్టి వారి ప్రాణాల మీదకు తీసుకురావడం దారుణమైన విషయమని తల్లిదండ్రులు దుమ్మెత్తిపోస్తున్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు వృత్తిగా చేసుకుని పిల్లల జీవితాలతో చెలగాటమాడే వారిని కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఆ తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇలాంటి బెట్టింగ్లు ఒక్క పాలకొల్లులోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో జరిగినాయి. బెట్టింగ్ బాబులు కొంతమంది మంత్రులుగా కూడా అయ్యారు. తర్వాత ఇప్పుడు మాజీలు అయ్యారనుకోండి, అది వేరే సంగతి. వాళ్ళందరి జాతకాలు వెలికి తీయాల్సిన బాధ్యత ఉంది. ప్రభుత్వం ఈ బెట్టింగ్ మీద కూడా సిట్ వేయాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు.